జార్ఖండ్ రాజకీయాల్లో నెలకొన్న ఉత్కంఠకు ఇవాళ తెరపడనుంది. జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ఎదురు చూస్తున్న చంపై సోరెన్కు ఎట్టకేలకు గవర్నర్ నుంచి పిలుపు వచ్చింది. ప్రభుత్వ ఏర్పాటు కోసం ఆయనను గవర్నర్ ఆహ్వానించారు. దీంతో ఆయన ఇవాళ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే 10 రోజుల్లో బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది. అంతకు ముందు జార్ఖండ్లో నూతన ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ నెలకొంది. జేఎంఎం సీనియర్ నేత చంపై సోరెన్ను శాసనసభాపక్ష నేతగా ప్రకటించిన గవర్నర్కు ఎమ్మెల్యేల మద్దతు లేఖ అందించిన గవర్నర్ మాత్రం ప్రభుత్వ ఏర్పాటునకు వెంటనే ఆహ్వానించలేదు. దీంతో గవర్నర్ని సైతం కలిశారు చంపై సోరెన్. అంతేకాదు ఇప్పటి వరకు గతంలో ఎక్కడా జరగని విధంగా తనకు మద్దతు తెలుపుతున్న ఎమ్మెల్యేల వీడియోని సైతం గవర్నర్కి చూపించారు. వీడియో రికార్డింగ్ ద్వారా ఎమ్మెల్యేల మద్దతు చెప్పించారు. చంపై సోరెన్ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడంలో గవర్నర్ ఆలస్యం చేయడంతో జేఎంఎం కాంగ్రెస్ కూటమి ఎమ్మెల్యేలను హైదరాబాద్ తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. నిన్న 2 చార్టర్ విమానాలను సిద్ధం చేశారు. విమానం కాసేపట్లో బయలుదేరుతుంది అనగా ప్రతికూల వాతావరణం సమస్యతో వారి ప్రయాణం ఆగిపోయింది. అయితే సాయంత్రం 6:30 గంటల సమయంలో పొగమంచు ఎక్కువగా ఉండటంతో వాటిని రద్దు చేశారు. దీంతో వారు ఎయిర్పోర్ట్ నుంచి వెనుదిరిగారు. 81 మంది సభ్యులున్న జార్ఖండ్ అసెంబ్లీలో జేఎంఎం కూటమికి 43 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.